సో గాయస్ ఇప్పుడు చూస్తున్నారు కదా మనం జగదేవ్పూర్ పిఎస్ పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నామన్నమాట. మన రాజు డేంజర్తోనైతే కంప్లైంట్ ఫైల్ చేపిస్తున్నాము. ఆయనకు డైలీ దాదాపు ఎంత కదన్నా ఒక 1000 ఫోన్లు అయితే వస్తున్నాయంట. మీరు ఫోన్ చేసే ప్రతి ఫోన్ కూడా ట్రాప్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో మీరందరూ కూడా జైలుకి వెళ్తారు. ఆయనకు ఫోన్ చేసి కథలు పడడము, వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి బెదిరించడము, మళ్ళీ అంతేకాకుండా ఈ వంశీ అనే పిల్లగాడు ఎవరైతే ఉన్నారో అది 16,500 రూపాయలు తీసుకున్నట్టు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎంత తీసుకున్నామా? తీసుకోండి బిడ్డ 16,000. సో ఇలాంటి జరిగినాయి అనమాట. ఆయనదే అకౌంట్ నంబర్ ఉంది. అదే అకౌంట్ నెంబర్ వంశీ అంటే తీసుకున్నది ఈయనకు ఫోన్లకి కొట్టుకున్నది, ఆయనది అకౌంట్ నెంబర్ ఉన్నది. సో ఈ విషయం అయితే జరిగిందనమాట. ఈ విషయం ఎవరికైనా చెప్తే గనక ఏం చేస్తాను ఈ విషయం ఎవరికైనా చెప్తే బయటికి చెప్తే చంపేస్తా అని అట్లా బెదిరిస్తారు వంశీ. నువ్వు బయటికి వెళ్తే ఏం చేసేది తెలియదు. నువ్వు పోలీస్ స్టేషన్ లో అయితే కేసు పెట్టినాం కదా, అది ఇది జరుగుతుంది అనమాట. తోటి పెట్టిపించిండు. ఓకే.